హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ ఇదైతే మా అత్తయ్య వాళ్ళ జామ తోట. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇలా జామ తోటలు వేస్తూనే ఉంటారనమాట మా ఊర్లో. సో ఇదైతే ఒక ఎకరంలో పండించారనమాట. నాకు ఇంతవరకు టైం లేదు, నేను వెళ్ళలేదన్నమాట ఇది వేసిన దగ్గర నుంచి. సరే ఇప్పుడు ఎలాగో వచ్చాం కదా అని చెప్పేసి ఒక మ్యారేజ్ పర్పస్ మీద వెళ్ళాము. అలా వెళ్ళాం కదా అని చెప్పేసి మా చిన్నోడిని తీసుకొని వెళ్ళారనమాట. సో కాయలు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలా స్వీట్గా ఉన్నాయి అనమాట. మాకు తిరగడానికి టైం అసలు సరిపోలేదు, ఎందుకంటే మాకు కావాల్సిన కాయలు కొంచెం పండిపోయిన జామకాయలు, లైక్ కొంచెం దూరంగా ఉన్న కాయలు మేము కోసుకోవడమే సరిపోయింది. సో అందుకోసం నాకు మొత్తం తిరిగి తీయడానికి అయితే టైం సరిపోలేదు అనమాట. అప్పటికి ఫుల్ ఎండగా ఉంది చిన్నోడు. సో అందుకోసం అని చెప్పేసి ఫాస్ట్గా అయితే చిన్న వీడియో ఒకటి తీసుకొని వెంటనే స్టార్ట్ అయిపోయాం అక్కడి నుంచి. అందువల్ల అనమాట, దట్ వాజ్ మా డాడీ కోసం అనేసి మెయిన్లీ వెళ్ళాము. చూడండి కాయలు అయితే చాలా స్వీట్ ఉన్నాయి అన్నమాట. మీకు ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇవి చాలా యూజ్ అవుతాయి కదా. సో మీరు కంపల్సరీగా షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇవ్వండి. వాళ్ళైతే ఎక్కువ ఏ ఫ్రూట్స్ తినలేదు కాబట్టి వాళ్ళు కనీసం ఇవన్నీ తింటారు.